అయితే బోల్డ్ అన్ని వెల్నెస్ క్లినిక్లు అయిపోయాయి అండ్ ఫ్యాట్ బర్నర్స్ కానీ ఒబేసిటీ తగ్గించడానికి బోల్డ్ అంటే క్లినిక్స్ బయట ఉన్నాయి, స్లిమ్మింగ్ టెక్నిక్స్ కానీ అవన్నీ. సో వీక్యూరా కాంపిటీటర్స్ని ఎలా ఫేస్ చేస్తుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా క్లినిక్స్ ఉన్నారు, దాంట్లో వచ్చి ఎఫ్డిఎస్ ఉంటుంది, లేకపోతే ఈఎంఎస్ మెషిన్ లాగా ఒకటి ఉంటుంది, ఇంకా అందరికి లేకపోతే ఒక థర్మో ప్యాక్ పిఓపి ప్యాక్ లాగా ఒకటి వేసి దాన్ని చేస్తూ ఉంటారు. దాని బిహైండ్ సైన్స్ ఏముందో నాకు తెలవలేదు. బట్ ఇక్కడ వచ్చి అన్నీనే మెషినరీస్. ఇక్కడ వచ్చి ట్రిమ్ అండ్ ఫోమ్ ఉంది, మీ చేతిలో మసాజెస్ లేదు, ట్రిమ్ అండ్ ఫోమ్ ఉంది, దాని తర్వాత వెలా ట్రిమ్ ఒకటి ఉంది, హైఫూ ఉంది, రోబోటిక్ టికార్ థెరపీని ఉంది, క్రయో ఛాంబర్ ఉంది, వాటర్ బెడ్స్ లాగా మసాజ్ వాటర్ బెడ్స్ లాగా ఉంది. ఇప్పుడు చాలా మొబిలిటీ లేని వాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ట్రీట్మెంట్ ఇవ్వని వాళ్ళకు కూడా అలా దాంట్లో ఇది ఉంటుంది. అయితే ఎక్సర్సైజ్ అవసరం లేదా, అంటే ఫిజికల్ ఎఫర్ట్ ఏం అవసరం లేకుండానే వెయిట్ లాస్ చేసుకోవచ్చు ఈ వెయిట్ లాస్ జర్నీలో? మీ దగ్గర ఎక్సర్సైజ్ చెయ్యాలంటే చేసుకోవచ్చు, మనం వచ్చి ఎక్సర్సైజ్ చేయాలంటే అప్పుడు నేను ఎందుకు ఇక్కడికి రావాలని అడుగుతారు. అప్పుడు నేనేమంటే ఇప్పుడు ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వచ్చి స్ట్రెస్ రిలేటెడ్. అప్పుడు ఏమంటే కార్టిజాల్స్ ఎక్కువగా ఉంటుంది, కార్టిజాల్స్ ఎక్కువగా ఉంటే మెటబాలిక్ రేట్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మెటబాలిజం స్లో డౌన్ అయ్యేటప్పటికి మనకి వెయిట్ అనేది తగ్గదు. అందుకు నేనేం చేస్తానంటే వాకింగ్ చేస్తాను. సో వాకింగ్ అనేది మంచి ఒక స్ట్రెస్ రిలీవ్ అవటానికి ఒక మంచి ఒక ఇది హోల్ బాడీకి ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఆ రోజు ఫుల్గా ఒక యాక్టివ్గా ఉండటానికి కోసం నేను వాకింగ్ చేశాను. నా సప్లిమెంట్గా నేను చేసింది వాకింగ్, నా సైడ్ నుంచి నేను చేశాను.